నిశ్శబ్దంగా ఉండమని మనవి చేస్తూ ఉన్నాను. ఉదయకాల సమయంలో ప్రియతమ నాయకులు, కీర్తిశేషులు మరియు సాక్షి శేషులైనటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క 16వ జ్ఞాపకార్థమై ఏర్పరచబడిన ఈ స్తుతి కూడికలో వచ్చిన వారందరికీ ఒక మనవి చేస్తున్నాను. నిశ్శబ్దంగా ఉండండి. మీ సెల్ ఫోన్స్ స్విచ్ ఆఫ్ మోడ్లో పెట్టుకోమని ప్రార్థిస్తున్నాను. అందరూ తలల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఎవరు అటు ఇటు చూడకుండా తలల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. మహాగణుడ, మహోన్నతుడు అయిన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నిత్యుడు తండ్రి, బలవంతుడైన దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉన్నవాడా, అనువాడనైన వాడా, నీకు స్తోత్రాలు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా దేవా, మా ప్రభువా, నీకు స్తోత్రాలు. అల్ఫయు, ఒమేగయు, ఆదియు, అంతమునైన వాడా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సర్వ సృష్టిని నోటి మాట చేతను కలగజేసి ప్రభువా, మానవులు నీ స్వరూపంలో నీ స్వహస్తములతో తయారు చేసుకొని మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా గొప్ప తండ్రి, మీకు స్తోత్రాలు. ఇంతవరకు మా జీవితాలలో చేసిన మేలులన్నీ బట్టి, చేస్తున్న మేలులను బట్టి, చేయబోతున్న మేలులన్నిటి బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున పరిశుద్ధ నామమును సన్నిధించుము, నా ప్రాణమా ప్రభు అయిన యేసుక్రీస్తునే సన్నిధించుమని నీ దావీదు మహారాజు సెలవిచ్చిన రీతిగా మా జీవితాల్లో చేసిన మేలులకు నీకేమి చెల్లించినా మీ రుణాన్ని మేము తీర్చలేము తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామా ప్రభువా. సర్వశక్తి మంత్ర, సర్వాధికారి, సర్వ సృష్టికర్తమైన దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీతిమంతులను జ్ఞాపకం చేసుకునడం ఆశీర్వాదకరమని నీ లేఖనాన్ని సెలవిచ్చిన రీతిగా ప్రభువా, ఈరోజు కీర్తిశేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర సార్ గారి యొక్క జ్ఞాపకం చేసుకుంటుండగా ప్రభువా, ఇది మాకెంతో ధన్యత, ఆశీర్వాదమునయ్యున్నది ప్రభువా. నీకు స్తోత్రాలు. నీతిమంతులు తన తండ్రి రాజ్యములో నాయన సూర్యుని వలె ప్రకాశిస్తారు అన్నట్టుగా ప్రభువా, పరలోక రాజ్యంలో, తండ్రి రాజ్యంలో వైఎస్ఆర్ గారు ఒక సూర్యుని వలె, ఒక నక్షత్రం వలె బుద్ధిమంతులు ప్రకాశిస్తారన్నట్టుగా ప్రభువా, ఆయన చేసినటువంటి కార్యక్రమాలు సార్ గారు ఎంతో నీ ప్రజలను నిన్ను ప్రేమించినట్లుగా, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించినట్లుగా ఆ వాగ్దానము ప్రకారము నాయన నీ యందు విశ్వాసముంచి వారి యొక్క జీవితం ఎంతో పేద ప్రజలకు నాయన ఎన్నో సంక్షేమ పథకాలు అందించి ప్రభా, ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా సంవత్సరాలు గడిచిపోతున్నా ప్రభా, నీ బిడ్డను నాయన చెక్కినందుకు మీకు స్తోత్రాలు, ముద్రించినందుకు మీకు స్తోత్రాలు అయా. మీకు వందనాలు. శర్మ మేడం గారి కుటుంబము, అనిల్ సార్ మీరు దీవించండి, అంజలి రాజబాబును దీవించండి, నాయన ప్రియమ్మన్ గారిని దీవించండి, పెద్దమ్మ గారు విజయమ్మ గారిని మీరు దీవించండి, ఆశీర్వించండి అయ్యా. మీకు స్తోత్రాలు. ఈ కుటుంబం అంతటా పేరును దీవించండి అయ్యా. అయా కూడి వచ్చిన ప్రతి ఒక్కరును నాయన వైఎస్ఆర్ గారి యొక్క కుటుంబాన్ని అభిమానించినటువంటి అభిమానులు, నాయకులను, కార్యకర్తలను నాయన పేరున దీవించండి. బంధుమిత్రులను, రక్త సంబంధికులను, స్నేహితులను, శ్రేయబులాసులను అందరినీ మీరు దీవించండి. ఈ ప్రారంభ ప్రార్థన మొదలుకొని ప్రభువా, ముగింపు ప్రార్థన వరకు పాటల్లోను, వాక్యంలోను మీరే ఉండి మీ సన్నిధించి నీ ఆత్మతో నింపి సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకొనమని యేసు క్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి పొందుకుని నాము తండ్రి. సర్వశక్తి, మిక్కిలి కృపా కనికరములు కలిగిన మా ప్రభువా, నీకు స్తుతులు, స్తోత్రములు సమర్పిస్తూ ఉన్నాను. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద మీ కనుదృష్టి ఉందని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను తండ్రి. ప్రభువా, నీ నామమును కీర్తించుట మంచిదని ఎంచి భావించి ఈ స్థలమందు నిన్ను ఆరాధించాము. మీరు మహిమ పొందారని విశ్వసిస్తున్నాము తండ్రి. నీ లేఖనం ద్వారా మమ్మల్ని దర్శించి నీవు ఈ పొడమిపైకి పంపించినటువంటి మహానేతను స్మరిస్తూ ఉన్నాం. అది మా జీవితాల్లో ప్రాముఖ్యమైన ఘట్టంగా భావిస్తూ ఉన్నాం తండ్రి. నీతిమంతులను జ్ఞాపకము చేసుకునుట ఇట్స్ అ గ్రేట్ బ్లెస్సింగ్, ఆశీర్వాదకరమన్నావు తండ్రి. నీతిమంతుల వేరు చిగుర్చును అని మాట్లాడారు. నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదములు వస్తాయని చెప్పారు తండ్రి. వారి సంతానము తదనంతరము ధన్యులగుదురు అని లేఖనాన్ని బట్టి నమ్మి ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రాముఖ్యత ఉంది నాయన. ఈరోజు ఎందరూ నీ కుమారుని జ్ఞాపకం చేసుకుంటున్నారు. వారి జీవితాల్లో కాంతి రేఖలు నింపారు కాబట్టే ప్రభువా వారు మరువలేకున్నారు.
పరిశుద్ధుడా, నిన్ను స్తుతించుతున్నాం ప్రభువా, నిన్ను కీర్తిస్తున్నాం. నీ కుమారుడు ప్రభువా చక్కని ఆధ్యాత్మిక మనస్సు కలిగి అనేకులను చైతన్యపరిచారు. కోకొల్లల జీవితాలకు రోల్ మోడల్గా నిలిచారు ప్రభువా. వారి జీవితం తెరచిన పుస్తకంలాగా అనేకులకు భరోసానిచ్చినటువంటి బ్రతుకు బాటసారిగా ఆయన చరిత్ర పుటలకెక్కారు. ప్రభువా, నీవిచ్చిన ఆయుష్కాలం అంతా కూడా బహు చక్కగా సద్వినియోగం చేసుకుంటూ ఇటు కుటుంబమునకు అటు సమాజమునకు కూడా తండ్రి ఉంటే ఇలా జీవించాలని చూపించి వెళ్ళారు ప్రభువా. తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈరోజు ఇక్కడికి చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని నీ పాదముల దగ్గర తీసుకొస్తున్నాను స్వామి. కనికరించండి. తల్లి విజయమ్మ గారి విషయంలో ప్రార్థిస్తున్నాను. మరో పర్యాయము ప్రభువా ఆమె ప్రార్థనలకు ప్రతిఫలము దయచేయమని ఒక అభిషిక్తుడిగా అర్థిస్తున్నాను ప్రభువా. తండ్రి, అనేకుల రక్షణ కొరకు, రక్షింపబడిన కుటుంబాలు ఆధ్యాత్మిక అభివృద్ధి కొరకు ఆమె పాటుపడుతూ ఉండగా ఆమె చేతి నుండి జాలు వారిన ప్రతి పుస్తకము ప్రతి ఒక్క గుండెను వెలిగించేటట్లుగా ప్రభా మీరు తీర్చిదిద్దమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఆరోగ్యమును అనుగ్రహించండి దేవా. స్తోత్రములు నాయన. ఇక్కడ చేరి వచ్చినటువంటి ఆమె తన యొక్క కుమార్తె ప్రభువా షల్మమ్మ గారి విషయంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇప్పుడు ఈ క్షణమందు ప్రభు ఆమె ప్రార్థన మీరు ఆలకించండి నాయన. నిత్యం ఆమె చేస్తున్న స్తుతులు స్వీకరించి ఆమె ప్రార్థనకు ప్రతిఫలము దయచేయమని వేడుకుంటున్నాను. వేసే ప్రతి అడుగు, చేసే ప్రతి ఆలోచన తండ్రి ప్రతి ఒక్కటి నీరు కట్టి ఫలింపు దయచేయమని వేడుకుంటున్నాను ప్రభువా. ఆమె ప్రణాళికలు, పథకాలు, ప్రయత్నాలు, ప్రయాణములు ప్రతి ఒక్కటి కూడా ప్రభువా నీ కనుసన్నల్లో ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాను దేవా. స్తోత్రములు తండ్రి. నీకు అసాధ్యమైనది ఏదున్నది నాయనా? సమస్తము మీకు సాధ్యమే అని విశ్వసిస్తూ వేడుకుంటున్నాను ప్రభువా. కనికరించండి. నీ కృప చొప్పున కనికరించు నాయనా. ఎందుకంటే మీరు కృప వెంబడి కృపను కృమ్మరిస్తానని వాగ్దానము చేసిన దేవుడవు, నమ్మదగిన దేవుడవు నాయనా. నీకు స్తోత్రములు తండ్రి. నీ కుమార్తెను బలపరచండి, స్థిరపరచండి. నీ కృపలో వర్ధిల్ల చేయమని వేడుకుంటున్నాను ప్రభువా. నీ కుమారుడు అనిల్ కుమార్ గారిని, వారి పరిచయని మీరు దీవించండి, ఆశీర్వదించండి. బాబు రాజాబాబుని ప్రియమని మీరు తీసుకుని వచ్చారు క్షేమంగా. 5 వారాల పాటు సిరీస్గా చక్కని దైవ సందేశాలు, కింగ్డమ్ బ్రిగేడ్గా మీరు దాని గురించి చక్కని విశదీకరణ నీ కుమారుడు ద్వారా బహుగా వివరంగా అందించారు ప్రభువా. నాటబడిన ప్రతి విత్తనం మొలకెత్తి ప్రభు అభివృద్ధి పదవులకు నడిపించమని ప్రార్థిస్తున్నాడు దేవా. స్తోత్రములు తండ్రి. ఆయన ప్రయాసకు తగిన ప్రయోజనము చేకూర్చండి దేవా. స్తోత్రములు. అది మొలకెత్తినప్పుడు చూస్తే నిన్ను స్తుతించే కృప దయచే నాయనా. స్తోత్రములు నాయన. వారి కుటుంబమును అభివృద్ధి పరచండి, విస్తరింపచేయండి. కుమార్తె అంజలి పాపను దర్శించు నాయన. బ్రైట్ ఫ్యూచర్, ఎక్సెల్ కెరీర్ దయచేయమని ప్రాధేయపడుతున్నాను ప్రభువానికి. స్తోత్రములు తండ్రి. తండ్రి ప్రభా కీర్తి ప్రతిష్టలను ఇంకను కూడా ప్రభా తండ్రి వైఎస్ఆర్ గారి యొక్క ఆశయాలను సాధిస్తూ ముందుకు సాగుతూ ఉండగా ఆ కుటుంబం ఒలివ మొక్కల వలె తండ్రి ప్రభా యథేచ్ఛగా ఎదుగుతూ అనేకులకు తండ్రి ప్రభా క్రొత్త చిగురు అందించేటువంటి కృపను కృమ్మరించమని ప్రార్థిస్తున్నాడు దేవా. స్తోత్రములు తండ్రి. నీవు మాత్రమే మహిమకు అర్హుడవు తండ్రి. కుటుంబముని మీరు బలపరచండి దేవా. స్తోత్రములు తండ్రి. మా ప్రియుల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, వారి సతీమణిని, వారి బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి ప్రభువా. వారి యొక్క ప్రార్థనలకు ప్రతిఫలము దయచేయండి. ప్రత్యేకంగా డాక్టర్ వైఎస్ఆర్ గారి కుటుంబాన్ని ప్రేమించి వారిని అభిమానిస్తూ వారి కుటుంబాన్ని బట్టి మేము ఎప్పుడు చల్లగా ఉండాలని కోరుకుంటున్న ప్రతి హృదయాన్ని మీరు తండ్రి ప్రభువా ఆనందింపచేయమని ప్రార్థిస్తున్నాను దేవా. స్తోత్రములు తండ్రి. డాక్టర్ వైఎస్ఆర్ గారి యొక్క రక్త సంబంధికులు, అన్నదమ్ములు, బంధుమిత్రులు, అప్పటి ప్రతి ఒక్కరూ బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, ఇక్కడికి చేరి వచ్చినటువంటి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అధికారులు ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి దేవా. స్తోత్రములు తండ్రి. వారి హృదయ వాంఛ ఏమిటో, ఇక్కడ ఎవరైతే ఏం ఆలోచన చేస్తున్నారో తండ్రి నీ చిత్తానుసారంగా ప్రతి ఒక్కటి నెరవేర్చమని వేడుకుంటున్నాను. ఈ ప్రాతకాల సమయం మొదలుకొని ఇప్పటి వరకు మీరు కాపాడి ఉన్నారు తండ్రి. ఈ యొక్క ప్రశాంత వాతావరణంలో ఈ స్తుతులు స్వీకరించిన ఆయన ఈ కుటుంబంని ఎత్తిపట్టమని తండ్రి, శత్రువు మధ్య భోజనమును సిద్ధపరుస్తున్న వాగ్దానము చేసిన దేవుడు నాయన. ప్రతి స్థలములో కూడా తలెత్తుకుని తిరిగి వచ్చే విజయ దరహాసంతో తండ్రి ప్రభు ముందుకు నడిచే బాధ్యతను దయచేయమని ఘనత, మహిమ, ప్రభావములు మీకు ఆరోపిస్తూ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దివ్యనామమున ప్రార్థించి స్తుతిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి,
నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించినట్లు మా అపరాధములను క్షమించుము. మమ్మలను శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, బలము నిరంతరము నీదైనది మా తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు మరియు పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము, నిత్య సమాధాన సహాయ సహకారములు, ఆయన నడిపింపు కూడిన మనకు మన తోటి సకల పరిశుద్ధులకును, ప్రత్యేకంగా కీర్తిశేషులు మరియు సాక్షి శేషులైన డాక్టర్ వైఎస్ఆర్ గారి యొక్క కుటుంబీకులు 50 మందికిని, వారి యొక్క అభిమాన గణాంగ యావత్తుకును ప్రభు రాకడ పర్యంతరం సదా తోడే ఉండి కాపాడి నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.